ఫోన్లో కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు ఫోన్లో ఆ వ్యక్తి ఒక మాట అంటాడు, నేను ఒక మాట అంటాను, ఓవర్ ల్యాప్ అవుతుంది వాయిస్, గొడవ వాతావరణం అవుతుంది. అలా కాదు, అక్కడ ఆయన కూర్చోవాలి, ఇక్కడ నేను కూర్చోవాలి, అక్కడ మీరు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఆయనకి టైం ఇవ్వాలి, నాకు టైం ఇవ్వాలి. ఒక ప్రశ్న మధ్యలో పెట్టాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆడియన్స్ డిసైడ్ అవుతారు. అంటే అట్లా ఎవరు మాట్లాడడానికి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓన్లీ పర్టికులర్ గా రాధా మనోహర్ దాస్ గారు వస్తేనే మాట్లాడదాం అని అట్లా ఎవరు వచ్చినా నేను మాట్లాడతాను. అయితే ఆ వ్యక్తి సమాజంలో ఉండాలి, అందరికి తెలిసి ఉండాలి. ఉదాహరణకు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ తో ఆల్రెడీ నేను మాట్లాడాను, కరుణాకర్ సుగుణతో నేను మాట్లాడాను, ప్రవీణ్ తో నేను మాట్లాడాను, ధర్మార్గం భాస్కర్ రాజుతో నేను మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ అర్థమెదడే. ఆయన పేరు రాధా మనోహర్ దాస్ గారు అండి, మీరు అర్థమెదడు అంటున్నారు. బైబుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు అర్థమెదడే కదా. నీకు ఎంత మాత్రం బైబుల్ నాలెడ్జ్ ఉంది, అది కావాలి నాకు, అంతే. నీకు బైబిల్ నాలెడ్జ్ లేకుండా ఎవరో పుస్తకాలు రాస్తే వాటిని నువ్వు ఇంత బహిరంగంగా ఇంత వ్యవస్థని తిట్టడానికి నీకు సంస్కారం ఎక్కడ? సంస్కారం ఏమి నేర్చుకున్నాను అసలు? నేను ఇప్పటికీ ఆ వ్యక్తి ధర్మాన్ని అనను కూడా. ఎందుకంటే ఈ చీడపురుగును బట్టి అవతల వ్యవస్థని నేను అన్నాను. వీడు చీడపురుగు, వీడు హైందవ సమాజానికి చీడపురుగు. వీడేం చేస్తున్నాడంటే వీడు రాయి విసురుతున్నాడు క్రైస్తవం మీద, తిరిగి వాళ్ళు రాళ్ళు విసిరితే వీడి మీద కాదు, వీడు తప్పించుకుంటున్నాడు, హైందవం మీద పడుతున్నాయి. రెచ్చగొడుతున్నాడు. వీడు హైందవ్యానికి ప్రమాదం, మీకు అర్థం కావట్లేదు. క్రైస్తవ్యానికి కాదు వీడు ప్రమాదం, వీడు హైందవ్యానికి ప్రమాదం. ఎందుకంటే వీడు ఒక మాట అంటాడు హైందవ ముసుగులో, క్రైస్తవులు తిరిగి రెస్పాండ్ అయ్యారనుకో అది హైందవం మీద పడుతుంది, వీడు తప్పించుకుంటాడు. తప్పు. మత కల్లోలాలు ఎలా జరుగుతాయంటే సినిమాల్లో చూసి చెప్తున్నాను, ఇప్పుడు కాదు, ఒకప్పుడు సినిమాల్లో నేను ఎలా చూశానంటే, ఒక నమాజ్లో ఒక 100 మంది నమాజ్ చేసుకుంటూ ఉంటారు, మసీదులో 100 మంది నమాజ్ చేసుకుంటూ ఉంటారు మసీదులో. అప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తా అంటే మత కల్లోలాలు పెట్టాలి అనే ఉద్దేశంతో కొంతమందిని, ముస్లిమ్స్ కాదు వాళ్ళు, క్షమించండి, వాళ్ళు ముస్లిమ్సే, వాళ్ళని ఇంకొక మతస్థుల రూపంలో అక్కడ పంపించి ఎవరినో చంపేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒరే వేరే మతస్థుడు వచ్చి మేము నమాజ్ చేస్తుంటే మా మీద అటాక్ చేశాడని వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థ మీద పడతారు, వీళ్ళు వచ్చి వాళ్ళ మీద పడతారు. అలా మత కల్లోలాలు చెలరేగుతాయి సమాజంలో. అది ఈ రాజకీయ నాయకుడు తన లబ్ధి కోసం వాడుకుంటాడు. ఇది సినిమాల్లో చూపించినటువంటి స్టోరీ, అది నిజమో కాదో నాకు తెలియదు. మీరు మీ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు నేను వచ్చి మేము దాడి చేశాను అనుకో, వేరే వాడు వచ్చి మనం దాడి చేశాడు, సో మీరు వచ్చి ఇక్కడ దాడి చేస్తారు. ఇది వాళ్ళు వాడేటువంటి ఫార్ములా, ఎవరు మత కల్లోలాలు రెచ్చగొట్టేవాళ్ళు. ఈ రాధా మనోహర్ దాస్ కూడా అలాగే పనిచేస్తున్నాడు. హైందవ ముసుగులో ఉండి క్రైస్తవుల మీద రాళ్ళు వేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి రాళ్ళు వేస్తే ఈ వ్యక్తి ఎస్కేప్ అవుతున్నాడు. పడుతున్నది ఎవరి మీద? వీళ్ళ మీద పడుతున్నాయి. ఆయన ఏమంటాడంటే నేను నిజాలు మాట్లాడుతున్నా కాబట్టి క్రైస్తవులు నన్ను చంపేస్తాం. నిజాలు మాట్లాడే సామర్థ్యం ఉంటే అర్హతలు అని తప్పించుకోవద్దు. నీకు మించిన అర్హతలు ఉన్నాయి నా దగ్గర, రా మాట్లాడుకుందాం. లేదా నేను నీకు సరిపోనా, ఇంకొక వ్యక్తి రెడీగా ఉన్నాడు, ఇంకో వ్యక్తి రెడీగా ఉన్నాడు. బైబిల్ మీద డిబేట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రా, ఏ క్రైస్తవుడితో ఎదురు కూర్చున్నాడు ఏ వ్యక్తి చెప్పు? కానీ ఫోన్ చేసి ఫోన్ కాల్లో గబగబగబగా మాట్లాడేసి లోడ వాగే అదిట్ట ఇదిట్ట అంటే ఆ వ్యక్తి మాట వినపడకుండా టపి మాట్లాడేసి దాని రికార్డింగ్ ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే అర్హత ఉంది ఆ వ్యక్తికి? అంటే నీతో ఫోన్లో మాట్లాడే అర్హత ఉంది ఆ వ్యక్తికి? ఊరు తెలియదు, పేరు తెలియదు, ఆ వ్యక్తి ఫోన్ చేయగానే ఆ వ్యక్తితో గబగబా మాట్లాడేసి నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, అదేంటి ఇదేంటి అవతల వ్యక్తి మాట్లాడించకుండా ఓవర్ ల్యాప్ చేసేసి ఆ వ్యక్తి తెలియదు రికార్డింగ్ అవుతుందని నువ్వు రికార్డింగ్ పెట్టుకొని కుసంస్కారిగా ప్రవర్తిస్తూ గబగబా మాట్లాడి ప్రతిదీ రికార్డింగ్ పెట్టుకుంటున్నావు కదా, దీనికి అర్హత ఉందా? అలాంటి కరుణాకర్ సుగ్గునాతో 2 సార్లు డిబేట్ చేశాను. కరుణాకర్ సుగ్గునాకి ఒక సంస్థే ఉంది, శివశక్తి ఫౌండేషన్ సంస్థే ఉంది. అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ ఆ నెట్వర్క్ కానీ ఎంత పెద్ద నెట్వర్క్ నాకు తెలుసు, నేను వెళ్ళి చూశాను కాబట్టి. అలాంటి కరుణాకరే నన్ను క్వాలిఫికేషన్ అడగలే, నాతో 2 సార్లు డిబేట్ చేశాడు. ఇప్పుడైనా వెళ్ళి రాగలను, డిబేట్ చేసి రాగలను. ఈ రాధా మనోహర్ దాస్కి గోచి మొలతాడు లేదు, రోడ్లమ్మడి తిరుగుతుంటాడు. వీడి క్వాలిఫికేషన్కి నా తెలియగడుగుతాను. ఇప్పుడు హైందవులు ఎవరినైతే నమ్ముతున్నారో కరుణాకర్ సుగ్గునాని పెద్దపీట వేశారో, ఉన్నటువంటి వాళ్ళ పెద్ద వ్యక్తి ఆ వ్యక్తే కదా, ఇక్కడ పెద్దపీట వేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 2 సార్లు 2 రోజుల పాటు డిబేట్లు చేసి వచ్చిన వ్యక్తిని నేను.
ఇంకా ఈ గోచి మొలతాలు లేనటువంటి ఈ వ్యక్తికి నా దగ్గర క్వాలిఫికేషన్ ఏం కావాలి? అసలు ఈ వ్యక్తి నాతో కూర్చోవడానికి నేను అడగాలి క్వాలిఫికేషన్. లేదంటారా ఆయన క్వాలిఫికేషన్ లేదంటారా? ఊరకండి బ్రదర్, ఈ జోకర్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఎవరన్నా అంత అవగాహన లేనటువంటి, సమాజం పట్ల పెద్దగా అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదో కీప్యాడ్ మొబైల్ తీసుకొని ఈయన ఫోన్ చేస్తే దాన్ని రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఒక బెగ్గర్ ఈ వ్యక్తి. ఇదో ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ గొర్రె ఆ గొర్రె అనుకుంటూ ఆ రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి బెగ్గర్. అంతేగాని ఒక సవాల్ను స్వీకరించి ఎదురుగా కూర్చొని తన పాయింట్ను నిరూపించుకునే సత్తా లేనటువంటి ఎందుకు పనికిరాని వ్యక్తి బ్రదర్. ఈ వ్యక్తి క్వాలిఫికేషన్ అడగడం కాదు, నేను అడగాలి నీ క్వాలిఫికేషన్ అసలు అని. అయినా సరే నా స్థాయిని తగ్గించుకొని మరి చెప్తున్నా, రా కూర్చుందాం మాట్లాడుకుందాం. ఒక ప్రశ్న, కనీసం నమ్మకం ఉందా భవిష్యత్తులో ఏదో ఒక రోజు పొర్రపాటును కూడా రాడు, రాసి పెట్టుకోండి మీరు. పొర్రపాటు కూడా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి రాడు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా? ఏమి లేదు, డొల్లా ఏదైనా ఉంటే కదా వచ్చేది. ఇప్పుడు బాక్సింగ్ రింగ్లోకి వచ్చి గ్లౌజులు తొడుక్కొని గాల్లో పంచెస్ కొట్టి నేనే బాక్సర్ అనేది ఎట్ అవుతుంది? నేను కూడా వస్తాను రింగ్లోకి, అప్పుడు కూడా నువ్వు పంచులు ఎలాగ ఉంటాయో. అంతేగాని ఎంతసేపు నువ్వే గాల్లో పంచులు ఇచ్చుకొని నేను బాక్సర్ని, నా దగ్గర రావాలంటే క్వాలిఫికేషన్ లేదు, అది కాదబ్బా. అడుగుతున్నావు రా అని. మరి నువ్వు గాల్లో పంచులు కొట్టి బాక్సర్ అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు రికార్డింగ్ కూడా పెట్టుకోకూడదు. ఎవరు అంటే రోషం వచ్చి ఫోన్ చేస్తారు ఈ వ్యక్తికి, ఎందుకు మా బైబిల్ ఇలా అంటున్నావు అని. దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటాడేంటి? కంటెంట్ ఉన్నవాడు కాల్ రికార్డింగ్ మీద ఆధారపడ్డు. వాడికి తెలియదు కాల్ రికార్డింగ్ అవుతుందని, నీకు తెలుసు కాబట్టి గేమ్ ఆడతావు నువ్వు మాటలతో. అవతల వ్యక్తికి తెలియదు, దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటావు. ఇది సంస్కారం? ఎంతకి సంస్కారం కాదు ఇది. నీకు అంత సత్తా ఉంటే ఎదురెదురుగా మాట్లాడుకుందాం. ఏదో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో అక్కడికి వెళ్ళి బైబుల్ని వేసుకోనని ఏదో 10 మందిని అంతే తప్ప వృధా బ్రదర్. ఈ వ్యక్తితో రాలేడు అంతే. ఆయన వస్తే మీరు మాత్రం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని నిరూపిస్తారు. ఒకటి బ్రదర్, రాడు. వస్తే ఇంకెప్పుడు మాట్లాడు. వస్తే రూల్స్ చెప్తా వినండి. మీరు అక్కడ కూర్చుంటారు, రాధా మనోహర్ దాస్ అక్కడ కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చుంటారు. ఓకే, ఆయన రాసిన ఒక టిష్యూ పేపర్ లాంటి పుస్తకాన్ని తీసుకొని అందులో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ వ్యక్తికి టైం ఇస్తారు, నాకు టైం ఇస్తారు, ఆడియన్స్ డిసైడ్ అవుతారు. తర్వాత చూడండి కింద వచ్చే కామెంట్ ఎలాగ ఉంటాయో. సరే, అంటే నాకున్న చనువుతోటి ఒక్కసారి నేను అడిగే ప్రయత్నం చేద్దాం. కానీ ఆయన చాలా మందిని తిరస్కరించిండు, అది వేరే విషయం. కానీ వస్తే పరిస్థితి ఏందంటున్నా? రాడు బ్రదర్. ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నట్టు అర్థం చేసుకుంటూ రాడు. సో ఇప్పుడు ఆయన డిబేట్లకు రాడు. ఆయన అలానే మాట్లాడుకుంటాడు, అలాగే వదురుతూ తిరుగుతుంటాడు అంతే బస్ స్టాండ్. డిబేట్లకు రారు అంటే మీరు మీ వే ఆఫ్ స్టైల్లో మీరు మాట్లాడు. మరి దీనికి ఫుల్ నా ట్రాక్ రికార్డ్ చూడండి, నేను ఎన్ని డిబేట్లు చేశాను చూడండి. ఫస్ట్ నేను సిగ్నేచర్ స్టూడియోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? మహేంద్ర గారు చెప్పినటువంటి మాట ఆయన అడగండి. అప్పటికి నేను ఏ స్టూడియోకి వెళ్ళలేదు, నాకు స్టూడియో అంటే తెలియదు అప్పటికి. ఆయన ఎందుకు పిలిచాడు అంటే, ఇంత చిన్న వయసులో నీవు నమ్మిన దానికోసం ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నాడు ఆయన. మహేంద్ర గారు చెప్పిన మాట అంటే ప్యూర్గా నేనేంటి అని గుర్తించి నాకు ఇచ్చినటువంటి వేదిక ఇది అప్పుడు. కానీ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు నేనేంటో తెలుసు, హైందవ సమాజానికి తెలుసు, క్రైస్తవ సమాజం తెలుసు, హేతువాదులకు తెలుసు, నాస్తికులు తెలుసు, అందరికీ తెలుసు నేనేంటో. పాస్టర్ జాన్ పాల్ అంటే ఆ వ్యక్తి ఏంటని ఒక మార్కు క్రియేట్ చేశాను నేను. అప్పుడే నా క్వాలిఫికేషన్ లేకుండా మహేంద్ర గారు ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను. నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు భవిష్యత్తులో ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి పోతారని చెప్పి మా ఎండి గారు ముందే గమనించారు అని అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అది ఆయన హానెస్టీ బ్రదర్, నిజాయితీ. అది అందులో నిజాయితీ ఉంది. నేను అక్కడ లోపల కూర్చొని ఉన్నాను. తర్వాత నా ఇంటర్వ్యూ ఉంది. మహేంద్ర గారు నాతో మాట్లాడుతున్నాడు లోపల. ఇక్కడ ఇదే స్థానంలో కూర్చొని ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంపీ మాట్లాడుతున్నాడు, నేను అక్కడ లోపల కూర్చున్నాను. ఆ ఎంపీతో పాటు గన్మెన్లో ఎవరు వచ్చారు అక్కడ, ఆ బయట ఉన్నారు. నేను షాక్ అయ్యాను. ఆయన వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో నేను కూర్చున్నాను. ఎంపీ అంటే ఆయన ఇక్కడ కూర్చోవడానికి అర్హత ఉంది బ్రదర్. నాకేం అర్హత ఉందని ఇక్కడ కూర్చోబెట్టాడంటే ప్యూర్గా ఈ వ్యక్తిలో సబ్జెక్ట్ ఉంది అనే ఉద్దేశంతోనే మహేంద్ర గారు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈయనకి ఇప్పుడు చెప్పండి, మహేంద్ర గారి కంటే పెద్ద విషయమా మన రాధా మనోహర్ దాస్? మహేంద్ర గారు ఆయన డీల్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు కానీ, ఈ నెట్వర్క్ కానీ ఇదంతా తెలుసు కదా, మాకు తెలుసు, మా లాంటి వాళ్ళకి తెలుసు. ఈ గోచి మొలతాలు లేనటువంటి ఈ వ్యక్తి నన్ను క్వాలిఫికేషన్ అడుగుతాడు. కానీ మహేంద్ర గారు
నన్ను ఆ రోజే గుర్తించాడు. ఇదంతా తప్పించుకునే వ్యవహారం బ్రదర్, తప్పించుకునే వ్యవహారం అంతే. సో ఏం చెప్తారన్నా, పొద్దున్న లేస్తే బైబిల్ భూతు పురాణం అని, భూతు గ్రంథం అని, లేదంటే రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్న వ్యక్తులకు యాజ్ ఎ పాస్టర్గా, యాజ్ ఇంటలెక్చువల్గా ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళందరికంటే? బ్రదర్, ఒకటి, వీధిలో కుక్కలు కూడా మురుగుతాయి. వాటి మరుగుళ్ళకి పెద్ద విలువ ఉండదు. ఎవడైనా ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు. అయితే ఆ స్టేట్మెంట్ను నిరూపించుకోవాలి. నీవిచ్చిన స్టేట్మెంట్కి నువ్వు కట్టుబడి నిరూపించలేనప్పుడు ఆ మురిగే కుక్కకి నీకు పెద్ద తేడా ఉందని నేను అనుకోను. బైబిల్ భూత పుస్తకం అని అన్నావు, ఓకే ఫైన్. నీకేం కనిపించిందో, ఏమర్థం చేస్తున్నావో రా, కూర్చుందాం, నిరూపించు. నిరూపించకుండా ఎంతసేపు అదే మాట్లాడుతున్నావు అనుకో, ఆ కుక్క మురుగుడికి నీ మాటకి పెద్దగా తేడా లేదు అనుకుంటా నేను, అంతే. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాననుకో, నిలవబడతాను, దానికి కట్టుబడతాను, అంతే. ఎంతసేపు బైబిల్ భూత పుస్తకం అంటే ఎలా ఇప్పుడు ఉపేంద్ర అనే మీకు బైబిల్ గురించి తెలియదు, మీరు ఆయన చెప్తుంటే వినాలి. లేకపోతే మహేంద్ర అనే అన్నకి బైబిల్ గురించి తెలియదు, చెప్తుంటే వినాలి. లేకపోతే ఇంకొక యాంకర్కి తెలియదు, చెప్తుంటే వినాలి. అది కాదు. మేము ఉన్నాం కదా పాస్టర్లమే. నేను కాదబ్బా, ఇంకొక పాస్టర్ని సెలెక్ట్ చేసుకో, ఇంకొక పాస్టర్ని సెలెక్ట్ చేసుకో. ఒక్కొక్కరిని ఓడించుకుంటారా? ఆయన ఎవరితో కూర్చోవాలన్నా ఎలిజిబిలిటీస్ కావాలంటున్నాడు. ఇప్పుడు అర్థమైతలేదు. ప్రవీణ్ ఉన్నాడు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు, అవును, పిలిచాడు డిబేట్కి రాను, వీళ్ళు కూర్చున్నా మాట్లాడాను. ధర్మార్గం భాస్కర్ రాజు ఉన్నాడు, పిలిచాడు, వీళ్ళు కూర్చొని మాట్లాడాను. కరుణాకర్ సుగ్నా ఉన్నాడు, లలిత్ కుమార్ ఉన్నాడు. వాళ్ళు పిలిచారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆడియన్స్ విన్నారు, ఓకే, డిసైడ్ అయ్యారు. ఒక కోలికి వస్తారు. ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్నా, రా కూర్చొని మాట్లాడు. ఒకవేళ నేను చెప్పలేకపోయాను అనుకో, నా క్వాలిఫికేషన్ లేదనుకో, నేను కదా జోకర్ని అవుతాను. ఇక్కడ తప్పించుకోవద్దు. పోనీ ఎవరితో డిబేట్ చేసావు? నాతో వద్దులే, ఎవరితో డిబేట్ చేసావు? సరే, ఎవరికి క్వాలిఫికేషన్ లేదన్నావు, ఇంకో సవాల్ చేయడం ఎందుకు? క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో ఎవరికి క్వాలిఫికేషన్ లేదన్నావు, అలాంటప్పుడు క్వాలిఫికేషన్ లేని వాళ్ళ మీద సవాల్ ఎందుకు? లేదు, సవాల్ చేసినప్పుడు ఎవడో ఒకరితో మాట్లాడు, మరలా ఫోన్ కాల్ రికార్డింగ్ పెట్టుకుంటావు, అది ఎందుకు? ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఇచ్చారు నాకు, మాట్లాడతాడు. నాతో ఫోన్ కాల్లో కెమెరా ఎదురుగా మాట్లాడేదానికి ఉండే సత్తా డైరెక్ట్గా టైం పెట్టుకొని మాట్లాడేదానికి ఎందుకు లేదు? ఫోన్ కాల్లో అయితే గబగబా వదలొచ్చు, కట్ చేయొచ్చు, మన దగ్గర ఆప్షన్ ఉంటుంది. అది కెమెరా ఎదురుగా అయితే కట్ చేసే ఆప్షన్ ఉండదు. యాంకర్ ఉంటాడు కదా, ఆగు, ఆయన చెప్పనేమంటాడు, దొరికిపోతాడు. అది వచ్చింది. మీరు ఆయన ఫోన్ కాల్ సంభాషణ చూసారు ఎప్పుడైనా? మీరు ఎందుకో రాధా మనోహర్ దాస్ గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. సరిగ్గా అంచనా వేస్తున్నా, తక్కువ అంచనా వేయట్లేదు, సరిగ్గా అంచనా వేస్తున్నా. అది ఫుట్పాత్ స్టాండర్డ్. అది ఆధ్యాత్మికత విషయంలో బైబిల్తో పోల్స్తే ఫుట్పాత్ స్టాండర్డ్. అది మరి ఎందుకు ఫుట్పాత్ స్టాండర్డ్ అయిన వ్యక్తి మాట్లాడితే క్రిస్టియానిటీ ఇంత సీరియస్గా మొరుగుతున్నాడు కదా, రిసీవ్ చేసుకుంటుంది, మొరుగుతున్నాడు కదా, అదిలించాలి కదా. మాట్లాడి నిజాలని మీరు అనుకుంటారు కాబట్టి మీకు కోపం వస్తుంది, అంతే కదా. నిజాలు కాదని నిరూపించడానికి అడుగుతున్నా నేను. ఫుట్పాత్ మీద కూర్చొని సైలెంట్గా నిద్రపోతే పర్లేదు, మొరుగుతున్నాడు, వెంటబడుతున్నాడు, క్రైస్తవం వెంటబడుతున్నాడు, అదిలించాలి కదా. అదైతే యాక్సెప్ట్ చేస్తారు కదా. క్రైస్తవం మొరుగుతున్నాడు అయితే యాక్సెప్ట్ చేస్తారు. మొరగడం కాదు, క్రైస్తవం వెంటబడుతున్నారు, క్రైస్తవంలో ఉన్న లూప్ హోల్స్ అన్ని చెప్తున్నాడు అనేది అయితే మీ మనసులో ఉంది అనేది అయితే యాక్సెప్ట్ చేస్తారు. కుక్క మొరిగినప్పుడు అది మన లూప్ హోల్స్ని గమనిస్తుందంటాం తప్పు. ఇప్పుడు నేను బ్లేజర్ వేసుకుని ఇలా వెళ్ళాను అనుకో, అమీర్పేట వీధుల్లో కుక్కలు మొరుగుతాయి. ఎందుకంటే ఇది బ్లేజర్ అని, ఇది ఒక డిగ్నిటీ అని దానికి తెలియదు పాపం, అది మొరుగుతుంది అంతే. ఓకే, మొత్తానికైతే రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్లో కూర్చోవాలనే మీ ఆశ, మరి అది ఎప్పుడు తీరుతుందో తీరదు. అరే నా క్వశ్చన్ కూడా కంప్లీట్ అవ్వట్లేరు మీరు. కాన్ఫిడెన్స్ అది. ఓకే, కాన్ఫిడెన్స్ అది. సరే, ఇతర మతస్థులు మీ మీద చేసే ప్రచారాలను ఒక నిమిషం పక్కన పెడితే, చివరగా ఈ బైబిల్ని దేన్ని చూసి నమ్మాలి, బైబిల్ ఎలాంటి వ్యక్తుల్ని చూసి బైబిల్ని అనుసరించాలి అని చెప్తే యాజ్ ఎ పాస్టర్గా ఏం చెప్తారు మీరు? యాజ్ ఎ పాస్టర్గా నేనేం చెప్తానంటే, బైబిల్లో పాస్టర్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ నాకు 16 ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు రాయబడ్డాయి. తీతుకు రాసిన మొదటి పత్రికలో కూడా రాయబడ్డాయి. ఈ 16 క్వాలిఫికేషన్స్ లేకపోతే అలాంటి వ్యక్తుల్ని పాస్టర్లుగా అంగీకరించొద్దు. మీకు బైబిల్ సారం అంతా తెలియకపోవచ్చు, కానీ 16 లక్షణాలు అయితే తెలుసు కదా, స్పష్టంగా రాశారు కదా ఇక్కడ. అవి ఒకసారి చదివి వినిపించను.
పర్లేదు, చదివి వినిపిస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ. ఈ క్లారిటీ ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే వాళ్ళని పాస్టర్లుగా యాక్సెప్ట్ చేయకూడదు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అంటే పాస్టర్, అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే చాలా గ్రేట్ అని, గొప్పది అని. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, నింద ఉండకూడదు. అంటే ఆరోపణ వేరు, నింద వేరు. ఆరోపణ నిజమైనప్పుడు నింద అవుతుంది, విమర్శలు ఉండొద్దు ఆయన మీద అన్నట్టు. విమర్శ నిజం కావాలి, అది నింద. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, తరువాత బోధింప తగినవాడునై ఉండి, క్వాలిఫైడ్ అయి ఉండాలి బోధించడానికి, అతిథి ప్రియుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడై ఉండి, బోధింప తగినవాడునై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక. మద్యపాని వేరు, కొట్టడం అంటే గొడవ పడేటువంటి స్వభావం. మద్యపానీయు, కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై, డబ్బు మీద వ్యామోహం లేనివాడునై, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకూడనట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే కొత్తగా వచ్చినవాడు, మెచ్యూర్డ్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకూడనట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. చర్చి బయట వాళ్ళు కూడా మంచోడరా అనేటువంటి ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఇలాంటి 16 క్వాలిఫికేషన్ ఉండాలి. ఇప్పుడున్న ఇందులో పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులల్లో ఏ ఒక్క ఈ క్వాలిఫికేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, ఏమంటున్నారు, నేను గతంలో బాగా తాగేటోని, తిరిగేటోని, గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ నంబర్లు పెట్టుకొని పదే పదే దశం భాగం అని అడుక్కుంటున్న వాళ్ళు ఇక్కడ పడిపోతారు. ధనాపేక్ష లేని వాడై అనే దగ్గర రాలిపోతారు అంతా. సగం మంది అక్కడే వెళ్ళిపోతారు. బైబిల్ ఏం రాయబడిందంటే, ఒకని హృదయం నిండి ఉండు దాన్ని బట్టి వాని నోరు మాట్లాడుతుంది. నా లోపల ఏముందో అదే మాట్లాడతాను నేను బయటికి కదా. ఎంతసేపు దశం భాగం కానుకలు దేవుడికి ఇవ్వండి, మీరు ఇస్తే దీవించబడతారు, ఇస్తే ఆశీర్వదించబడతారు, మీరు ఇవ్వలేదు కాబట్టి అని అంటున్నావంటే నీ లోపలంతా డబ్బే ఉంది, ధనాపేక్ష ఉంది. కాబట్టి నువ్వు పాస్టర్గా డిస్క్వాలిఫై. ఒక పాస్టర్కి జీతం ఇవ్వాల్సింది దేవుడు. ఎందుకంటే ఆయన నన్ను ఉద్యోగానికి పెట్టుకున్నాడు, నాకు జీతం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఎలా ఇస్తాడు? దేవుడికి మీకు ఏమైనా ట్రాన్సాక్షన్లు జరుగుతాయా? దేవుడు ఎలా ఇస్తాడు అని అంటే, ఆయన ఎవరిని ఎప్పుడు ఎంత ప్రేరేపించాలో ప్రేరేపిస్తాడు. వాళ్ళకు నాకు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందంటే, నేను అడిగాను అనుకోండి, భిక్ష అన్న అవుతాను.